వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. పన్ను కట్టకపోతే పనులు ఎలా అవుతాయని ప్రశ్నించిన మంత్రి, పని చేస్తామంటే ప్రతిపక్షాలు చెయ్యొద్దు అంటున్నాయన్న మరో మంత్రి, వారు రాజకీయ నిరుద్యోగులన్న వెంకయ్య నాయుడు, మా ఉద్యోగమే అది అని కమ్యూనిస్టుల సమాధానం. నాయకుల మాటల తూటాలు, గిరీశం యాద్గిరి పంచులతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ఏ ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని అది చేయండి ఇది చేయండి అని చెబుతుంది. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ పని చేసినా కాంగ్రెస్ టీడీపీ నాయకులు అది చేయొద్దు ఇది చేయొద్దు అని కాలడ్డం పెడుతున్నారని అన్నారు మంత్రి హరీష్ రావు. మేము చేసే మంచి పనుల వల్ల వారి అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే ఇలా అడ్డుపడుతున్నారని అన్నారు. నమస్తే సారు, ఈ గ్రామజ్యోతి ప్రోగ్రాం సురువైనప్పటి సంది మస్తు పని అయినట్టున్నది కదా. మీరేమో ఇంతగానం ఊరూరు తిరుగుతున్నారు, కాంగ్రెస్ టీడీపీ లీడర్ ఏమో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నదని క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది అని మాట్లాడుతున్నారు. మనం చేసే ప్రతి పనిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం కనబడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు? ఏమవుపిస్తలేదు. అందుకే ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నదని అడుగుతున్నారు. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నదని అంటున్నారు. కేసీఆర్ సార్ చెప్పేది అన్ని ఉత్తముచ్చట్లే అని ఎక్కిరిస్తున్నారు. వాళ్ళకి ఏం జవాబు చెప్తారో చెప్పుర్రి. వాళ్ళు ఏమీ చేయలే 10 ఏళ్లలో, మనం కూడా ఏం చేయొద్దట. ఎందుకంటే మనం చేస్తే వాళ్ళ అడ్రస్ గల్లంత అవుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భయం. అతనా? అరే, మీరు మంచి మంచి పనులు చేస్తే గాలని ఎవరు దేగరని భయపడుతున్నారా? అందుకే ఈ సర్కారు ఏం చేయొద్దని అంటున్నారా? మంచి పనులు చేస్తామంటే ఎందుకు చేయొద్దంటారే? గట్లా అంటే జనాలు ఊకుంటారా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు ఇవాళ కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా మారిపోయింది మీరు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులను, మీకు కనబట్టలేదా? కళ్ళంటే యాదికొచ్చింది, గదేదో షీప్ లిక్కర్ తీసుకొస్తున్నట కదా. అసలు షీప్ లిక్కర్ కావాలని మిమ్మల్ని ఎవరు అడిగిర్రు అని క్వశ్చన్ చేస్తున్నారు అపోజిషన్ లీడర్లు. కుటుంబ బంధు పెట్టి షీప్ లిక్కర్ తీసుకొస్తే మా పరిస్థితి పెంక మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుందని అంటున్నారు ఆడోళ్ళు. గాలి చెప్పేది కూడా నిజమే కదా. ఎప్పుడన్నా మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎండాకాలం ఎండపూట కరెంట్ ఉందా మన ఊర్లల్లో? ఉన్నదా? ఇగో మొదటిసారి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఎండాకాలంలో పల్లెలకు 24 గంటల కరెంట్ ఇచ్చింది. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి గణపత్రలేదు. ఒకసారి ఊళ్ళకి వచ్చినప్పుడు గట్టిగా చెప్పుంది వాళ్ళకి. అట్లా కాదు సారు, ఇచ్చిన వాటి గురించి అడుగుతలేరు, ఇస్తామని చెప్పి ఇయ్యని వాటి గురించి అడుగుతున్నారు. కుర్చీలో కూర్చొని 14 నెలలు అయింది, ఇప్పటిదాకా ఏం చేసిరని ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 38 లక్షల మందికి తెలంగాణలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. వికలాంగులకు 1500 పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డిది కనబడతలేదా? ఇది పోయి తెలుసుకో. నీ కోదాడలో, నీ హుజూర్ నగర్లో కూడా ఇస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ర పోయి పెన్షన్లు వాస్తాడు ఊళ్ళే, కానీ హైదరాబాద్కి వచ్చి ఏమి ఇచ్చిండు అంటాడు. వాళ్ళ కళ్ళుండి కూడా కనబడినట్టు చేస్తున్నారు. మీరేమో అన్ని ఇచ్చినాం ఇన్ని ఇచ్చినాం అని చెప్తున్నారు, కానీ అంత అవుతుందే ఏమి ఇయ్యలే అని కాంగ్రెస్ టీడీపీ లీడర్లు అంటున్నారు. ఒక్కింట్లో ఒకటే పింఛనని అత్తగోడలకు పంచాయతీ పెట్టిరని అంటున్నారు. ఊళ్ళకి ఇప్పుడు కొత్తగా అత్తగోడల పంచాయతీ సురువైనాయట. ఏమిచ్చింది అని మాట్లాడే కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులారా, హైదరాబాద్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, రండి కౌడుపల్లికి రండి, ఏ ఊరికి పోదామో. ఇటువంటి ఛాలెంజ్లు ఎన్ని చూడలే. వాళ్ళు రమ్మంటే మీరు పోతారా? వాళ్ళు ఎంతసేపు టీవీలకు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఉండగా ఏం చేయలే. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం మంచి ఆసుపత్రి కట్ట ఉస్మానియాలంటే ఒకడు కోర్టుకు పోతాడు, కట్టద్దని కోర్టుకు పోతాడు. మరిగా ఉస్మానియా హాస్పిటల్ వెనకట నిజామాబాద్ కట్టించిన బిల్డింగ్ అట కదా, అదేదో హెరిటేజ్ బిల్డింగ్ అంటారట. దాన్ని గసొంటి బిల్డింగ్ ను కూలగొడతారా అని అడుగుతున్నారు. ఎట్లా కూలగొడతారో చూస్తామని ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఏమన్నాడు మన ముఖ్యమంత్రి గారు? మంచి దవాఖాన గట్ట పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తా అన్నాడు. అది వద్దంటాడు ఈ కాంగ్రెస్ వాడు తెలుగుదేశం వాడు. ఏమనాలి మనం? అనలే ఉందా మా పాత బూత్ బంగ్లాల? కొత్త దవాఖాన కట్టి మంచి వైద్యం పేదలకు అందద్దా అంటే మేము ఏం చేయలేదు, మీరు చేయొద్దంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పేదోళ్లకు పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానాలు చేసినట్టు ఇలాజ్ చేపిస్తామంటే ఎవరొద్దంటారే. కానీ ఇప్పుడు సర్కార్ దవాఖానాలు ఎట్లా పాడైనాయో చూస్తలేరా? మంచి మంచి డాక్టర్లు ఉన్నా కూడా సర్కార్ దవాఖాన అంటే జనం గజ్జుమంటారు.
ముందు సర్కార్ దవాఖానాను సరి అయ్యి అంటున్నారు అపోజిషన్ లీడర్లు. ఏ ఊళ్ళో అయినా తెల్ల చొక్కా మనిషి కనిపిస్తే చాలు కొంతమంది అతన్ని లాక్కపోయి తమ సమస్యలు చెబుతారని, పన్నులు మాత్రం కట్టరని అన్నారు మంత్రి కేటీఆర్. పన్నులు కట్టకపోతే పనులు ఎట్లా అవుతాయని ప్రశ్నించారు. నేనొక్కడిని కట్టకపోతే ఏమవుతుంది అని కొంతమంది, అసలు ఎందుకు కట్టాలని ఇంకొంతమంది మొండికేస్తున్నారని ఆయన చురకలంటించారు. నేను పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి రోజు లెక్కలు తీసుకున్నా. రాష్ట్రంలో ఎంతమంది పన్ను కడుతున్నారు, పంచాయతీల్లో ఎంతమంది గర్పట్టి కడుతున్నారు, ఎంతమంది నీళ్ల పన్ను కడుతున్నారంటే లెక్కలు తీస్తే నేను పంచాయతీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు సంవత్సరం కిందట 36% మంది మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు కట్టేది. అంటే 64% మంది ఇంతకుముందు ఆ చెల్లె చెప్పినట్టు నాకేం పట్టిపో అన్నట్టు ఉండేది. అవును సారు, కొంతమంది గట్లనే మొండోళ్ళు ఉంటారు. నేను ఒక్కని కట్టకపోతే ఏమైతుంది అని అనుకుంటారు. కొంతమంది అయితే ఎప్పటికప్పుడు నయా పైసలతో కట్టేస్తారు. అసొంటోళ్ళు ఉంటారు, ఇసొంటోళ్ళు ఉంటారు. సరే గాని మరి పన్ను కట్టడంలోని ఏం చేసిరు సారు? నోటీసులు పంపించిర్రా? ఇంటింటికి మనుషులను పంపించి దర్వాజాలు ఉడవిక్కొని రమ్మన్నారా? మేము ఒక ప్రయత్నం ప్రారంభించినాం. మా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, మా అధికారులకు నేను చెప్పిన, బయట వాళ్ళకి చెప్పే ముందు, రవీంద్ర అన్నకో బాలునాయక్ అన్నకో చెప్పే ముందు, అన్నా దేవరకొండల 100% చేయండి అని చెప్పే ముందు నేను నా నియోజకవర్గంలో నేను 100% చేయాలి. అందుకే నా ఇంట్లోనే మొదలుపెట్టాను. నా సిరిసిల్ల నియోజకవర్గం నాది కరీంనగర్ జిల్లా, అక్కడ మొదలుపెట్టిన పని. మంచి పని చేసిరు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అదేదో సామెత ఉన్నది కదా. మరి మీ నియోజకవర్గంలో 100% పన్నులు వసూలు చేసిరా? ఆఫీసర్లు పోయి పన్ను కట్టురానంగానే అందరూ పన్నులు కట్టేసిరా? ఏమైందా 100% అయిందా లేదని రోజు మా ఆర్డీఓ మీద లొల్లి పెట్టేది. ఆఖరికి ఆయన 15 రోజుల తర్వాత మెల్లగా చెప్పిండు, సార్ 95% అయింది సార్, ఒక 2-3 మొండి కేసులు ఉన్నారు, అందులో కూడా మీ ఓడే నాయకుడు ఉన్నాడు సార్, మీ టీఆర్ఎస్ పార్టీ కూడా అన్నాడు. ఏ ఊళ్ళోనే అంటే ఫలానా ఊళ్ళో ఉన్నాడు కదా సేట్ అన్నాడు. మీ పార్టీ నాయకుడే పన్ను కట్టలేదా? అమ్మా, ఈ నాయకులతోని గిదే పరిశాను. గవర్నమెంట్ మనదేతి, మనల్ని కూడా అడుగుతారు తీ అని అనుకుంటారు. నేను ఒక్కని కట్టకపోతే ఏమైతుంది తీ అని అంటారు. ఎవరన్నా ఆఫీసర్ గట్టిగా అడిగితే నేను ఎవరినో ఎరికేనా అని బెదిరిస్తారు. మరి ఆ సేటుని ఏం చేసిర్రు? పన్ను కట్టించిరా? నేను ఫోన్ చేసిన సేటుకు, ఏమయ్యా సేటు, నువ్వు నేనేమో మొత్తం దేశమంతా నేను మా సిరిసిల్ల గొప్ప కూడా నేను చెప్పబోతే నువ్వు నా ఇజ్జత్ తీసినట్టున్నావు కదా, ఏం రోగం నీకు అని అడిగిన. అడిగితే ఆయన అన్నాడు సేటు, ఏం లేదు సార్ నేను కడతా, ఇక నువ్వు ఫోన్ చేసినావు కదా కడతా, ₹1,00,000 కట్టన్నట్టు ఎప్పుడో 20 సంవత్సరాల బాకేట కడతా, కానీ నాకు ఒక అనుమానం ఉన్నది అన్నాడు. ఏంటిది అన్న అంటే, నేను కడతా కానీ ఆ పైసలు ఎవరు తింటుండో ఏడబోతున్నాయో నాకేమేరు కాన్నాడు. మంచిగానే అడిగిండు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు ప్రజలు కట్టే పన్నులు ఏమైతున్నాయో యాడిపోతున్నాయో ఎవ్వరికి తెలియదు. పన్నులు బరాబరు వసూలు చేస్తారు కానీ ఊళ్ళో ఏ పని చేయరు. అవునా కాదా? ప్రజలకు ఏమనిపిస్తుంది అలా అంటే, నా ఇల్లు నాది, బజార్ నాది కాదు, ఊరు నాది కాదు. అట్లే 100% నేను పన్ను కడతా కానీ ఏడబోతుందో ఎవరు తింటుండో. మీరేమనుకుంటున్నారంటే ప్రజలు మేము వేరు, ప్రభుత్వం వాళ్ళు వేరు, మాకు వీళ్ళకి ఏం సంబంధం, అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిపోతారు తప్ప వీళ్ళతో మాకు ఏం సంబంధం, ఓట్లప్పుడు కనబడతారని ఒక భావన మీకుంది. మరి లీడర్లు కూడా గట్లనే ఉన్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఊళ్ళకి పోయి మాకు ఓట్లేయరని అడుగుతారు. అటెంకల్లా అటు మొఖాన కూడా చూడరు. మరి ఇక జనాలు ఏం చేస్తారు? ఎవరన్నా తెల్లంగా వేసుకున్నాడు కనబడితే పాపం ఇటు అని పట్టుకపోవడే చూపెట్టి చూడు 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 ఈడిచిపెడితేగా తెల్లంగి లీడర్ అటు మొఖాన రాడని గాల భయం. ఏ పని చేసినా లీడరే చేయాలని అనుకుంటారు కొంతమంది. గిన్ని లక్షలు ఇస్తాం, మీకు గిన్ని కోట్లు ఇస్తామని చెప్పిన, యాడికెళ్ళి ఇస్తున్నా నేను కోట్ల రూపాయలు? మా ఇంటి వెనుక పొలం అమ్మి తెస్తున్నానా? నా జేబులో పైసలా? నాయి కావు, ఈ పైసలు మీవే. అట్లనా? అంటే మీరు ఇస్తామన్నది గాల పైసలేనా? ఇస్తామన్నారు మంచిగానే ఉన్నది కానీ మరి గా ఊళ్ళో పన్నులు 100% వసూలైనాయా? మీరే పన్నులు కట్టలేదు. ఇప్పుడు మీ ఊళ్ళే 79% మంది పన్ను కట్టింది, ఇంకో 21% మంది కట్టలే. మళ్ళీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ 21% మంది మీ ఊళ్ళో పన్ను కట్టలే. అంటే 5 పైసల వంతు ఇంకా కట్టలే. మీరు కట్టకపోతే మరి ఊరు అభివృద్ధి ఎట్లయితుంది? యాడికెళ్ళి వస్తాయి పైసలు ప్రభుత్వానికి? ఆకాశంలోకి వెళ్ళి వస్తాయా? మాకేమైనా పైసలు కాసే చెట్లు ఉన్నాయా, మిషన్లు ఉన్నాయా, ప్రింటింగ్ చేసుకునేది ఏం లేవు. ప్రజలు పన్నులు కడితేనే పనులు జరుగుతాయి. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఒక భావన, నాకేంది, నాకేం పట్టి, నేను కట్టా కానీ జరగాలి పని, ఇట్లా కుదరదు. 21% మంది పన్ను కట్టలేదా గా ఊళ్ళా? మరి ఎట్లా సారు? గంతమంది పన్ను కట్టకపోతే యాడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు పైసలు? ఇక గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు? మనం కట్టకపోతే మన గ్రామం అభివృద్ధి జరగదు. మనకు అడిగే హక్కు కూడా ఉండదు. నేను పన్ను కట్టకుండా నా ఇంటి ముంగట మోరీ సాఫ్ చేయమంటే మీ సర్పంచ్ సాబ్ చెప్తాడు నేను ఎందుకు చేయాలి అంటాడు. నువ్వు పన్నే కడతలేవు, గర్పట్టి కడతలేవు, నీళ్ళ పన్ను కడతలేవు, ఎందుకు చేయాలి నేను అన్నాడు అనుకో, ఏం చెప్తావు?
నువ్వు ఊళ్ళో లేనట్టే లెక్క. కరెక్టే, మరి గవర్నమెంట్ కట్టే పన్ను బరాబర్ కట్టాలి, కట్టిన తర్వాత గప్పుడు అడగాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫన్నీ టాపిక్స్ చూసే ముందు ఆవకాయ బిర్యానీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మేము రాజకీయ నిరుద్యోగులం కాదు, మాకు ఉద్యోగాలున్నాయని అన్నారు ఏపీ సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ. మాట తప్పిన నాయకులను నిలదీయటమే మా ఉద్యోగం అన్నారు. ప్రత్యేక హోదా గురించి మోడీని అడగడానికి వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని అన్నారు. నమస్కారం సార్. మీరేమో మాట మాట్లాడితే ప్రత్యేక హోదా రావట్లేదు, వెంకయ్య నాయుడు ఏమీ చేయట్లేదు, చంద్రబాబు నాయుడు నోరు మెదపట్లేదు అంటున్నారు. మొన్న తాడేపల్లిగూడెంలో వెంకయ్య నాయుడు గారు ఏమన్నారో విన్నారా? రాజకీయ నిరుద్యోగులు తన పైన చేసే చౌకబారు విమర్శలు పట్టించుకోనంటున్నారు ఆయన. ఎవరైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వాళ్ళ రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా రాజకీయ నిరుద్యోగులు అని చెప్పి వారు మమ్మల్ని చెప్పి పడుతున్నారు. నేను చెప్పేది అదే కదండి బాబు. పని పాట లేని రాజకీయ నిరుద్యోగులు కొంతమంది తమ పేర్లు పేపర్లో పడాలని, తమ ముఖాలు టీవీలో కనిపించాలని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు గారు అంటున్నారు. మమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు అని మీరంటే మేము మీకు ఇచ్చే సమాధానం ఏమంటే, మా ఉద్యోగమే, మాకు పార్టీ ఇచ్చిన ఉద్యోగము, మాకు ప్రజలు ఇచ్చిన ఉద్యోగం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పోరాడమే మా ఉద్యోగము. కాబట్టి మేము ఈ ఉద్యోగాన్ని చేస్తా ఉన్నాం తప్ప మీరు అనుకున్నట్లుగా మేము రాజకీయ నిరుద్యోగం కానే కాము. మీ ఉద్యోగమే అదా అంటే మీరు రాజకీయ నిరుద్యోగులు కాదన్నమాట. మరి వెంకయ్య నాయుడు గారు మీరేమో మీకు ఏ ఉద్యోగం లేక ఆయన విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు చక్కగా అర్థమైందండి. మీ ఉద్యోగంలో భాగంగానే మీరు వెంకయ్య నాయుడు గారిని విమర్శిస్తున్నారన్నమాట, అంతే కదా? ఈ రాష్ట్రంలో కానీ లేదా ఢిల్లీలో కానీ అందరికంటే ప్రత్యేక హోదా గురించి ఎక్కువ మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు, బీజేపీ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు. అదిగా మీరు మళ్ళీ అవకాశం మొదలెట్టారు. వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారండి ఆ మాట. ఆ రోజు ఏపీ తరఫున ఆ మాత్రం అడిగేవారు కూడా లేరు అంటున్నాడు ఆయన. తాను ఆ మాత్రమేనా పట్టుబట్టాను కాబట్టే 5 ఏళ్లు ప్రత్యేక హోదాకు యూపీ అంగీకరించింది అంటున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్లు ప్రకటిస్తే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని రాజ్యసభలో డిమాండ్ చేయడమే కాదు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు పుస్తకాలు వేసుకుని పంచుకున్నారు. వెంకయ్య నాయుడు వల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది, ఆయనే రాష్ట్రానికి పెద్ద దిక్కు, ఆయన లేకపోతే 5 ఏళ్ళు వచ్చిండేది కాదు, కానీ మా గవర్నమెంట్ వస్తుంది, 10 ఏళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా మీరు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెడితే మాత్రం అందులో పెట్టినన్ని ఖచ్చితంగా అమలు చేయాలా? ఓట్లు రాబట్టుకోవడానికి ఎన్నెన్నో హామీలు ఇస్తారండి, అవన్నీ అమలు చేయాలంటే ఎలాగా? వెంకయ్య నాయుడు గారు తాడేపల్లిగూడెంలో అన్నాడు, నేను రాష్ట్రానికి పెద్ద దిక్కు, నేను వచ్చినప్పుడల్లా ఒక స్కీమ్ తెస్తా ఉన్నాను, మీరు నన్ను రాష్ట్రానికి రావద్దంటే స్కీమ్లే రావు అన్నాను. ఏదో వీళ్ళ తాతగడ్డ తెచ్చి మనకి ఇస్తున్నాడు. మరి ఇప్పుడేమంటా అంటే నేను అనలేదు, నేను 2 రాష్ట్రాలు అసలు నేను అడుగుతున్నాను, ఈ 15 నెలల నరేంద్ర మోడీ పరిపాలనలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఏం చేశారు, లేదా తెలంగాణకి ఏం చేశారు, 2 తెలుగు రాష్ట్రాలకు మీరు ఏం చేశారు శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తాను. అదేంటండి మన తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ ఏర్పాటు చేశారు కదా, అలాగే ఒక్కొక్కటి తీసుకొస్తారు. మీరు అలా కంగారు పడిపోతే ఎలాగా? వెంకయ్య నాయుడు ఒక్క మాట మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు అసలే మాట్లాడలే, నరేంద్ర మోడీ చూస్తే ఇద్దరు కూడా భయపడిపోతారు, పైగా ఇక్కడ మాత్రం పెద్దగా వీరపోజు కొడతారు. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మీరు అడిగితే ఎలా కుదురుతుందండి? ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు, ఎన్నికలు అయిపోయాయి, ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయారు. బాబు గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలుస్తారు కదా, అప్పుడు ఆ విషయం గురించి ఒక క్లారిటీ వస్తుందిలేండి. ఆనాడు సోనియా గాంధీ ముందు తలలు వంచుకొని నిల్చున్న వాళ్ళు ఈనాడు మోడీ తలలు వంచుతామని కామెంట్ చేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఎన్టీఆర్ హవాను తట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి నా సత్తా ఏంటో ఆనాడే చూపించాను, అలాంటి నాకు ఎవరి సర్టిఫికేట్లు అవసరం లేదు అన్నారు. నమస్కారం అండి వెంకయ్య నాయుడు గారు, బాగున్నారా? ఏంటండి విశేషాలు? మొన్న తాటేపల్లిగూడెంలో మీరు మాట్లాడిన మాటల మీద కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్నారండి. నా కోడి కుయ్యకపోతే తెల్లారలేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారని, ఏపీకి ఇచ్చేది మీ బాబు సొమ్మ అని
నారాయణ గారు కయ్యమన్నారు, విన్నారా మీరు? ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి కాకపోయినా ఒక తెలుగువాడిగా మన కర్తవ్యం ఉందనే ఉద్దేశంతో సహకారం చేస్తూ ఉన్నాం. అంతేగాని ఎవరు ధర్మం ఇచ్చేది కాదు. ఇంకో ఆయన అన్నాడు వాళ్ళ బాబు సుమ్మ అని. ఎవరు చెప్పారు బాబు సుమ్మ? అసలు బాబుల సంగతి ఎందుకు? బాబుల సంగతి ఎందుకు నాకు అర్థం కాదు. కొంతమంది మాట్లాడడానికంటే ఏదో ఒకటి మాట్లాడితే కానీ వాళ్ళ పేరు పేపర్లో పడదు. అది కాదండి బాబు, కమ్యూనిస్ట్ నాయకులే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే విషయం అడుగుతున్నారు. అప్పుడు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని ఎగిరెగిరి పోట్లాడని మీరు ఇప్పుడు ఎందుకు ఆ విషయం మాట్లాడలేదు అంటున్నారు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఆ మాట్లాడేటప్పుడు విమర్శలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచిస్తారు. ఇన్నేళ్ళు 50 ఏళ్ళు రాజ్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ కంబైన్లో 10 ఏళ్ళు రాజ్యం చేశారు. అప్పుడు ఏం చేస్తున్నారని అడిగా నేను. ప్రత్యేక హోదా ఎందుకు చట్టంలో పెట్టాలని అడిగా, అదేదో తప్పు అన్నట్టుగా. పోలవరం గురించి ఎందుకు మాట్లాడేది అడిగాను, అదేదో తప్పు అన్నట్టుగా. చట్టంలో మేము పెట్టలేదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరెందుకు పెట్టట్లేదని కాంగ్రెస్ నాయకులు క్వశ్చనింగ్. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటున్నారు. మోడీ గారి మెడలో ఉంచుతామని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. మరి ఎలా తప్పించుకుంటారా ఏంటో? మెడలు వంచుతామంటారు. ప్రధానమంత్రి మెడలు వంచి, ఆ రోజేమో తలలు వంచి సోనియమ్మ ముందు నిలబడి మౌనరాగం పాటించి సంతాప సందేశాన్ని పంపించి ప్రజలతో ఆడుకున్న వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి మెడలో ఉంచుతారట. మరి ఎలాగండి? చాలా పెద్ద కష్టం వచ్చి పడింది మీకు. మరి ఈ గండం నుంచి ఎట్ట తప్పించుకుంటారా? ఆయన ప్రధానమంత్రిని పట్టుకుని మెడలు ఉంచుతాం, గోడ కుర్చీలు ఎంత అంటాం ఏంటండి అసహ్యంగాని? ప్రపంచమే ప్రధానమంత్రికి జేజేలు పలుకుతోంది. ఇలాంటి మాటలు మాట్లాడొద్దయ్యా, పద్ధతులు కాదు. ప్రధానమంత్రి ఆయన దేశానికి ప్రధానమంత్రి, కొన్ని గౌరవాలు ఉండాలా. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి ఎవరైనప్పటికీ కూడా. అంటే ఎవరు మిమ్మల్ని కోచింగ్ చేయకూడదు, మీరు ఇచ్చిన హామీలు ఏవయ్యని అడగకూడదు, మీరు ఏం చేస్తున్నారని కూడా నిలదీయకూడదు, ఫైనల్గా మిమ్మల్ని మీ పార్టీని విమర్శించకూడదు అంటారు, అంతేనా? విమర్శించే హక్కు అందరికీ ఉంది, ఏమి చేయడానికి కూడా ఉంది. కానీ దురుద్దేశాలు ఆపాదించడం, తప్పుడు ఆరోపణలు చేయడం, అలాంటి పద్ధతి మంచిది కాదని మాత్రమే నేను ఆ రోజు మిత్రులకు సలహా ఇచ్చాను. తప్పుడు ఆరోపణలు కాదండి బాబు, ప్రత్యేక హోదా ఇస్తామని మీరే హామీ ఇచ్చారు. ఆ విషయం ఎందాక వచ్చినా సూటిగా అడుగుతున్నారు. మన మోడీ గారు బీహార్కి వెళ్ళి ఏలంపాట్లో బీహార్కో 1,20,000 కోట్లు ఇస్తామన్నారు. మరి ఏపీకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇస్తారా ఎవరైనా కంగారు పడిపోతున్నారండి? భారతదేశానికి మంత్రి అయినప్పటికీ తెలుగు వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు తక్షణం స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గతంలో కూడా చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా చేశాము. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక కాకపోయినప్పటికి కూడా దానిపైన కూడా కొంతమంది ఏదో మాట్లాడండి. వాళ్ళు చాలా మహాజ్ఞులు, లక్షల మెజార్టీతో గెలిచున్నారు. జీవితంలో ఎప్పుడు ఎలక్షన్ల పోటీ కూడా చేయకుండా గెలిచున్నారు కొందరు. ఎన్నికల్లో గెలిచిన వాళ్ళకంటే గెలవని వాళ్ళే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి బాబు. అట్లాంటి వాళ్ళకి పిలిచి పెద్దపేట వేశారు. వాళ్ళు అక్కడెక్కడ చక్రం తిప్పుతుంటారా? వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలే. వాళ్ళ సగం మంది పుట్టకముందు నేను సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి 10 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే నేను బీజేపీ తరఫున నేను గెలిచాను. 10 సీట్లు ఎన్టీ రామారావు ప్రభంజనంలో తెలుగుదేశం గెలిస్తే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు ప్రచారం చేస్తే నేను గెలిచాను. అందువల్ల వాళ్ళ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. సర్టిఫికేట్ కోసం నేను ఆ మాట చెప్పలేదు. సర్టిఫికేట్ ఏం చేసుకుంటారండి? సింపేస్తే సిరిగిపోతాయి. ప్రతిపక్షాల మాటలు వదిలేండి సారా. మీ ప్రయత్నంలో మీరు ఉండండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాకపోయినా మోడీ గారితో మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురండి. అందరూ మీ పేరే చెప్పుకుంటారా?